వెల్కమ్ టు 37 న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు రూరల్ మండలంలో నరసింహస్వామి దేవస్థానం వద్ద దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు మరియు నూతన కార్యవర్గ సమావేశం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసింహస్వామి ఆలయం ప్రాంతీయ భక్తులు మరియు సంఘ నాయకులు, దేవాంగ సంక్షేమ సంఘం సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకల్లో భాగమయ్యారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక పూర్వకంగా మరియు సంఘ సభ్యం సమన్వయంతో విజయవంతమై పూర్వపు సంప్రదాయాలను కొనసాగిస్తూ నిర్వహించబడింది. నరసింహస్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని రూరల్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ పవిత్ర స్థలం. ఈ ఆలయం విష్ణుమూర్తి నరసింహుని స్వయంభూగా ప్రతిష్ఠించబడిన రాయి రూపంలో కలిగి ఉండటం విశేషం. కార్తీక నెలలో ఇక్కడ వనభోజనాలు, పూజలు మరియు సమ్మేళనాలు కావాల్సిన శ్రద్ధతో నిర్వహించబడటం ఆ ప్రాంతంలో ఉన్న భక్తులకు మరియు సంఘ సభ్యులకు గొప్ప ఆనందం కలిగిస్తుంది. ఇలాంటి ఉత్సవాలు సామూహిక చైతన్యాన్ని, పంచాగ్యూటతాన్ని పెంపొందింపచేస్తూ క్షేత్ర సేవ మరియు దేవాలయ పరిరక్షణకు తోడ్పడతాయి. దేవాంగ సంక్షేమ సంఘం ఈ కార్యక్రమాల ద్వారా సాంఘిక సేవా కార్యక్రమాల్లో ముందంజ నడుపుతూ మరిన్ని సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రేరణ కలిగిస్తుంది. For this special celebration is something we both cherish with heartfelt gratitude and pride. Today, as we gather here, we are not merely attending an event, we are witnessing a beautiful expression of unity in action, faith in tradition, and service in its purest form. These gatherings stand as a living symbol of our collective compassion and shared purpose, ensuring that every heart present here Chandrababu Naidu garu. But of course, they didn't know me. Now, after interacting closely with our Devanga brothers and sisters from Andhra Pradesh, I can proudly say, not only do I know so many wonderful people from our community, but fortunately, they also know me now. It fills my heart with immense joy and deep honor to stand before you on this truly auspicious occasion. During the inaugural function of Devangar Annadana Chatram at Tirupati last month, I had the delightful opportunity to meet Dr. Mannan Satish, Anand Bandaru Garu, Madam Hemalada Garu and Prabhakar Rao from Kurnool. Their warmth, dedication and humility reflected the true essence